హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నోట్లో వెన్నలా కరిగిపోయి రిబ్బన్ మురుకనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సీ జార్‌లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. దీన్ని వీలైనంత మెత్తగా పౌడర్‌లాగా చేసుకొని తీసుకొచ్చుకుందామండి. మరీ మెత్తగా అయితే అవ్వదు. వీలైనంత మెత్తగా దీన్ని మిక్సీ పట్టుకుందాము. చూడండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. తర్వాత ఒక కప్పు బియ్యం పిండి, ఒక స్పూన్ వెన్న. ఇది ఇంట్లో తయారు చేసిందేనండి. మీరు మామూలుగా అమూల్ బటర్ కానీ, ఏదైనా కానీ వేసుకోవచ్చు. షాప్‌లో దొరికే బటర్ వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు. లేదనుకోండి వేడి వేడి నూనె కాగపెట్టుకొని వేసుకోవచ్చు. ఈ వెన్నంతా మంచిగా పిండికి పట్టే విధంగా కలుపుకుందాము. తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందామండి. మిక్సీ జార్‌లో ఒక చిన్న అల్లం ముక్కని పీసులుగా కట్ చేసుకున్నాము. తర్వాత 2 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం నీళ్ళైతే వేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొని తీసుకొచ్చుకుందామండి. ఇప్పుడు దీన్నొచ్చేసి మనం టీ ఫిల్టర్ పెట్టి ఫిల్టర్ చేసుకున్నాము. ఇంకా కొంచెం నీళ్ళైతే పోసుకొని దీంట్లో పిండి పలచన కాకూడదండి. దానికి తగినట్టుగా చెక్ చేసుకొని నీళ్ళు యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి వచ్చేసి కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కొంచెం కారం కారంగా ఉన్నాయన్నమాట. అందుకని నేను 2 యాడ్ చేశాను. దానికి తగినట్టుగా మీరు చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా కారం దీంట్లో మనం కారం ఏమి వేయమండి. పచ్చిమిర్చి కారమేననమాట. మరి చప్పగా ఉన్నా కానీ బాగుండదు. అందుకని కొంచెం కారంగా దానికి తగినట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నీళ్ళైతే చాలా తక్కువే పడతాయండి. చెక్ చేసుకొని నీళ్ళు యాడ్ చేసుకుందాము. పిండి అస్సలు పలచన కాకూడదు. గట్టిగా మనం చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు మాత్రమే పడతాయండి. చాలా అంటే చాలా ఈజీ అనమాట చేసుకోవటం. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చూడండి రిబ్బన్ మురుకు ప్లేట్ తీసుకున్నామనమాట. ఇది ఎగ్. దీనికి లోపల లైట్‌గా నూనె అప్లై చేసుకున్నామండి. అతుక్కోకుండా ఉంటుంది పిండి. దీనిలో పిండి పెట్టేసుకొని బ్రష్ చేసుకుందామండి. చాలా ఈజీ అనమాట గంతో బ్రష్ చేసుకోవటం. చూడండి ఒకటి ఇక్కడ వేసి చూపెడతాను. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందనమాట. ఇప్పుడు నూనె వేడెక్కిందండి మనకి కడాయిలో. నూనెలో వేసేసుకుందాం. అంతేనండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కరకరలాడుతా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందనమాట. అంత గుల్ల గుల్లగా వచ్చినాయన్నమాట. చాలా కమ్మగా ఉన్నాయండి. ఈసారి పండక్కి ఇలా ట్రై చేసి చూడండి బొంబాయి రవ్వతో. చూసారు కదా! 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసేసుకున్నామండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఇరక్కొచ్చి చూపెడతాను చూడండి. చూసారు కదా! నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతుందనమాట. చాలా గుల్లగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.
ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.